దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. కీర్తన గ్రంథము 145వ కీర్తన. కీర్తన 145వ కీర్తన. పద్దెనిమిదవ వచనం నుంచి 17వ వచనం నుంచి 20వ వచనం వరకు 4 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. కీర్తన గ్రంథము 145వ కీర్తన 17వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈ 4 వచనాలని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొరాలకించి వారిని రక్షించును. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ కీర్తనాకారుడైన దావీదు ఈ కీర్తనను ఆయన రచించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఏ రీతిగా ప్రార్థించాలి అనే విషయాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఎవరైతే నిజముగా దేవునికి మొరపెట్టగలుగుతారో వారు మొరపెట్టే వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉండే దేవుడు. కాబట్టి తన ప్రజలు ప్రార్థన చేసినప్పుడల్లా మన దేవుడు మనకెంతో సమీపముగా ఉండే దేవుడు. మీ అందరికీ తెలుసు, మొదటి రాజులు రాసిన గ్రంథము 17వ అధ్యాయములో ఏలియా ఇశ్రాయేలు ప్రజలకు ఛాలెంజ్ విసిరాడు. ఆయన, మీరు సేవించుచున్న బయలే దేవుడా లేక యెహోవాయే దేవుడా, ఈ రోజు తెలుసుకుందాం. కాబట్టి ఒకవేళ మీరు పూజించే బయలుదేవుడే గొప్ప దేవుడైతే మీరొక దహన బలిని నేనొక దహన బలిని అంటే ఇద్దరం దహన బలి అర్పిస్తాం. మీరొక ఎద్దుని నేనొక ఎద్దుని తీసుకుంటాను. కాబట్టి కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద దహన బలి పశువును ఉదించి దాన్ని కట్టెల కింద నిప్పి ఏమీ పెట్టకుండా ఆకాశముడి అగ్ని దిగివచ్చి ఆ కట్టెలను దహన బలి మీద ఉన్న ఆ పశువుని దహించాలి. అలాగా ఎవరి దేవుడైతే చేయగలుగుతాడో వాళ్ళ దేవుడే గొప్పవాడు అని ఏలియా ఛాలెంజ్ విసిరినప్పుడు వారందరూ కూడా ఒప్పుకున్నారు, ఆ రాజుతో సహా. కానీ వారు ఎంత ప్రార్థన చేసినా వాళ్ళ దేవుడు వాళ్ళకేమీ ప్రత్యుత్తరం ఇవ్వలేదు. నిజమే, ఈ లోకంలో ఉన్న వాళ్ళెవ్వరూ కూడా మన దేవుడు మనకు ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా, మన దేవుడు మన ప్రార్థనను ఆలకించినట్లుగా ఏ దేవుడు ఏ జనాంగానికి కూడా అంత సమీపముగా లేక వారి ప్రార్థనను అంగీకరించేవాడిగా ఈ భూమి మీద ఎవరూ లేరండి. సరే, మీ అందరికీ బాగా తెలిసిన మాట చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయములో ఇక్కడ కూడా ఈ మాటను ఎంతో స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు దైవజనుడైన మోషే. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనమండి. 4:7 ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు అంత సమీపముగా ఉన్నాడు. సరే, మన దేవుడు మనకు సమీపముగా ఉన్నట్లు ఏ గొప్ప జనాంగానికి కూడా ఏ దేవుడు అంత సమీపముగా లేడు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం ఆయన సన్నిధిలో ప్రార్థన కొరకే వచ్చాం. కాబట్టి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనం మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపముగా మన దగ్గరికి వచ్చే దేవుడు ఆయన, మనకు సహాయము చేసే దేవుడు ఆయన. అందుకనే ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మన దేవుడు మనకు తోడుగా ఉన్నట్లు, మన దేవుడు మనకు సమీపముగా ఉన్నట్లు ఏ గొప్ప జనాంగానికి కూడా ఏ దేవుడు అంత సమీపముగా లేడు. వారు ఉదయం మొదలుకొని అస్తమయ సాయంకాలం వరకు కూడా బయలా మా ప్రార్థన ఆలకించు,
బయలా నువ్వు తప్పక మాకు సహాయం చేయాలి, బయలా నువ్వు ఆకాశం నుంచి అగ్ని పంపించు అని ఆ 400 మంది ప్రవక్తలు ఉదయం మొదలుకొని అస్తమయ నైవేద్యం అయ్యేంత వరకు కూడా వారు కేకలు వేశారు, శరీరాలను గాయపరుచుకున్నారు, రక్తంలో కారేలాగా చేసుకున్నారు. కానీ వాళ్ళ ప్రార్థనను వాళ్ళ దేవుడు అంగీకరించలేదు. కానీ ఏలియా నిలువబడి ప్రార్థన చేశాడు, ప్రభువా నువ్వు ఇశ్రాయేలు ప్రజల దేవుడివైన యెహోవావు నీవని, ఈ ప్రజలందరూ తెలుసుకునేటట్లుగా నీవే గొప్పవాడివని, ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకార్యములు చేయగలిగిన దేవుడివని ఈ ప్రజలు నమ్మినట్లుగా ప్రభువా ఆకాశముడు అగ్ని దిగివచ్చి ఈ దహన బలిని, ఈ కట్టెలను, దీని సమస్తాన్ని బుగ్గు చేసి నువ్వు మరి తిరిగి వెళ్ళాలని చెప్పినప్పుడు ఏలియా ప్రార్థన చేయుచుండగానే ఆకాశం నుండి అగ్ని దిగి ఆ దహన బలిని, ఆ కట్టెలను అంతటినీ కూడా బూడిద చేసి వెళ్ళిపోయింది. మనందరికీ తెలుసు. ఎందుకు అంటే దేవుడు తన ప్రజల యొక్క ప్రార్థనను అంగీకరించగలిగిన దేవుడు. నిజంగా ఎవరైతే తనకి నమ్మకముగా సేవిస్తారో లేక ఆయన్ని యథార్థముగా అనుసరించగలుగుతారో అలాంటి వారి యొక్క ప్రార్థనను దేవుడు ఎప్పుడూ త్రోసివేసేవాడు కాదు. వాళ్ళు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడు ఎంతో సమీపముగా ఉండే దేవుడు. అందుకని దావీదు కీర్తన 65వ కీర్తనలో ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడు అంటే, ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడివి అంటే నిజముగా నీకు మొరపెట్టి వారు అందరి ఎడల లేక నీకు ప్రార్థన చేయవారికి నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడివి అనే విషయాన్ని ఈ కీర్తనాకారుడైన దావీదు ఈ 65వ కీర్తనలో చెప్తున్నాడు. ఆయన 2వ వచనం అండి, 65వ అధ్యాయము 2వ వచనం, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. సరే, మన దేవుడు ఎవరు అంటే ప్రార్థనను అంగీకరించగలిగిన దేవుడు. ఎవరైతే తనకు మొరపెట్టగలుగుతారో తనకు మొరపెట్టే వారందరికీ కూడా ఆయన సహాయము చేయగలిగిన వాడు, ఆయన జవాబునివ్వగలిగిన వాడు, లేక వారికి ఉత్తరం ఇవ్వగలిగిన దేవుడు ఆయన. కాబట్టి నిజముగా దేవుడు వారి ప్రార్థనను అంగీకరించగలిగిన వాడు. ఎవరు ప్రార్థనను అంటే నిజంగా అంటే మారు మనసు యొక్క అనుభవంలోనికి వచ్చి మారు మనసు తగిన జీవితాన్ని జీవించే వారి యొక్క ప్రార్థనను ఆయన ఎప్పుడూ నిరాకరించే దేవుడు కాదు. మన దేవుడు ఎవరు అంటే ఆయనకు మొరపెట్టేవారు, నిజముగా తన యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసేవారిని ఆయన ఎప్పుడూ వారి ప్రార్థనను తృణీకరించేవాడు కాదు, వారి ప్రార్థనను త్రోసివేసేవాడు కాదు, లేక వారి ప్రార్థన వినకుండా ఆయన చెవులను మూసుకునేవాడు కాదు. మన దేవుడు ఎవరు అంటే నిజముగా తన యందు భయభక్తులు గల వారి యొక్క ప్రార్థనను ఆయన అంగీకరించగలిగిన దేవుడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా కీర్తనాకారుడైన దావీదు ఈ 145వ కీర్తనలో ఆయన అంటున్నాడు, యెహోవా తన క్రియలన్నిటిలో ఆయన ఎంతో గొప్పవాడు, ఆయన మార్గములన్నీ కూడా ఎంతో మంచివి, ఆయన ఏది చేసినా ఆయన ఎంతో మంచి కార్యాలు చేయగలిగిన వాడు. ఈ 145వ కీర్తనలో ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు ఈ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాట ఏంటో మీకు చూపిస్తాను. 20వ వచనం అండి, 20వ వచనం, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిజంగా ఈరోజు మనతో ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అంటే తన్ను ప్రేమించే వారిని అందరినీ కూడా ఆయన కాపాడగలిగిన దేవుడు. తన్ను ప్రేమించే వారిని అందరినీ కాపాడగలిగిన వాడట. అంటే దేవుని యొక్క బిడ్డలుగా దేవుణ్ణి నమ్ముకున్న వారందరూ దేవుణ్ణి ప్రేమిస్తా లేదా అంటే నిజమే. వారు దేవుని కంటే ఈ లోకాన్ని లోకములో ఉన్న వాటినే వారు ఎక్కువగా ప్రేమించగలుగుతున్నారు. అందుకని రాత్రి దేవుడు అంటున్నాడు, నేను నీకెందుకు సహాయం చేయలేకపోతున్నాను, నేను ఎందుకు నిన్ను కాపాడలేకపోతున్నాను అంటే నువ్వు నిజముగా నన్ను ప్రేమించకపోవడం వల్ల. నిజంగా నువ్వు నన్ను ప్రేమించగలిగితే నేను నిన్ను కాపాడుతాను. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలనుకున్నది ఏంటంటే నేను నిన్ను కాపాడగలిగిన దేవుణ్ణి. ఎలాంటి సమయంలో కాపాడుతాడు, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు, ఎలాంటి కష్టకాలంలో నుంచి దేవుడు మనల్ని విడుదల చేయగలుగుతాడు అంటే నిజంగా ఎలాంటి సమస్యలను మన జీవితంలోకి వచ్చినప్పటికీ కూడా ఆయన మనల్ని కాపాడగలిగిన వాడు. అందుకనే నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించుచున్నామా? ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు. ఆయన
నీవు నన్ను ప్రేమించుచున్నావా? బైబిల్ గ్రంథంలో ఇదే మాటను సీమోను పేతురైన మరి ఆ యొక్క పేతురుతో దేవుడు 3 సార్లు యోహాను సువార్త 21వ అధ్యాయం అంటాడు, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఎందుకు అంటే నిజంగా నువ్వు నన్ను ప్రేమించగలిగితే ఈ లోకంలో ఉన్న దేనిని కూడా నువ్వు ప్రేమించవు. నన్ను కాదు అనుకుంటే, అంటే నువ్వు లోకంలో దేన్నైనా నువ్వు ప్రేమిస్తే నన్ను ప్రేమించలేవు. అందుకనే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అంటే మన కొరకు తన ప్రాణమును ఇచ్చేంతగా ప్రేమించాడు ఆయన. అందుకని మనందరికీ తెలుసు, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం అంటాడు ఆయన 8వ వచనంలో, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు మన కొరకు ఎప్పుడు మరణించాడు అంటే మనం పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు మరణించిన దేవుడు. ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నిన్ను నన్ను కూడా ఎంత ప్రేమించాడు అంటే తన ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు ఆయన. నిన్ను నన్ను ప్రేమించినంతగా ఆ దేవుడు ఈ భూమి మీద మరి దేన్ని ప్రేమించలేదు. ఆయన ఏది కూడా ఆయన అంతగా ప్రేమించలేదు. ఆఖరికి నీ కొరకు నా కొరకు తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి రాగలిగిన దేవుడు ఆయన. మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే మన కొరకు ఈ లోకంలో తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టగలడానికి ఆయన ఇష్టపడిన దేవుడు. కాబట్టి ఈ రాత్రి అంత గొప్ప దేవుడైన యేసు ప్రభువారు మనల్ని ప్రేమిస్తే మనం మన దేవుడిని ఎంత ప్రేమించగలుగుతున్నాం? అదే దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నిజంగా నువ్వు నన్ను ప్రేమించగలిగితే నేను నిన్ను కాపాడుతాను. నీ కష్టాల్లో, నీ బాధలలో, నీ శ్రమలలో, నీ ఇబ్బందులలో, నీ అనేకమైన బలహీనతల్లో నేను నిన్ను కాపాడగలిగిన దేవుణ్ణి. ఎప్పుడు కాపాడుతానో తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తే. నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను నిన్ను కాపాడలేను. ఎందుకంటే నువ్వు నన్ను ఎంత ప్రేమించగలుగుతావో నా ప్రేమ కూడా నీ ఎడల అంతే ఉంటుంది. నువ్వు పాపిగా ఉన్నప్పుడు నువ్వు ప్రేమించకముందే నేను నిన్ను ప్రేమించాను. కానీ నువ్వు రక్షించబడిన తర్వాత, అంటే నా బిడ్డగా నువ్వు అయిన తర్వాత నువ్వు నన్ను తప్పక ప్రేమించాలా. నన్ను తప్పగా ప్రేమించాలా. నన్ను నువ్వు ప్రేమించలేదు అంటే నేను నిన్ను కాపాడను. నేను నిన్ను కాపాడలేను. ఎందుకు కాపాడను అంటే నువ్వు నన్ను ప్రేమించావా? నా మాటను వింటున్నావా? నాకు తగినట్లుగా నువ్వు జీవించలేనప్పుడు నేను నీ కష్టాల్లో కానీ, నీ బాధల్లో కానీ, నీ శ్రమల్లో కానీ నేను నిన్నెలా కాపాడుతాను అనుకుంటున్నావు? నేను నిన్ను కాపాడలేను. నేను నిన్ను కాపాడాలి అంటే తప్పక నీవు నన్ను ప్రేమించాలా. ఎవరైతే నన్ను ప్రేమించగలుగుతారో వారిని మాత్రమే నేను కాపాడుతాను అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 91వ కీర్తన, కీర్తన గ్రంథము 91వ కీర్తన 14వ వచనం అండి. 91:14 వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఆయన అంటున్నాడు, ఆయన అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతను నేను తప్పిస్తాను. నువ్వు నన్ను ప్రేమించగలిగితే ఈ లోకములో నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా, నీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, నీకు ఎలాంటి కష్టం వచ్చినా అన్నిటిలో నేను నిన్ను కాపాడుతాను. ఒకవేళ నువ్వు నా మాట వినకుండా నన్ను ప్రేమించకుండా ఉంటే నేను నిన్ను కాపాడను. నేను కాపాడలేను. ఎందుకు కాపాడను అంటే నువ్వు నా మాట వింటే కదా నేను నిన్ను కాపాడడానికి. మీరు బైబిల్ గ్రంథంలో చాలామందిని చూడండి, వారు దేవుడిని నమ్ముకున్న వారు అయినప్పటికీ దేవుడు కాపుదల వారి ఎడల లేదండి. దేవుడు నమ్ముకున్న తన ప్రజల ఎడల మాత్రమే దేవుడు తన కాపుదలను ఉంచేవాడే తప్ప ఆయన నిజముగా ప్రేమించలేని వారి ఎడల ఆయన తన కాపుదల ఉంచేవాడు కాదు. అందుకని అంటాడు, తన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుడు తన దూత కావలను ఉంచగలిగిన వాడు. దేవుడు తన భద్రత ఎవరి చుట్టూ ఉంటుంది అంటే తన్ను ప్రేమించే వారి చుట్టూ.
కాబట్టి ఈ లోకములో దేవుని యొక్క ప్రజలు దేవుని నమ్ముకున్నప్పటికీ, దేవుని ప్రజలుగా చేయబడినప్పటికీ వారు దేన్ని ప్రేమించగలుగుతున్నారంటే లోకాన్ని, లోకములో ఉన్న వాటినే ప్రేమించగలుగుతున్నారు. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన మాట, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో చెప్తాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అంటాడు ఆయన. ఎందుకంటే ఈ లోకాన్ని, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే నా ప్రేమకు నువ్వు దూరం అయిపోతావు. నా ప్రేమకు నువ్వు దూరం అయిపోతావు. నువ్వు నన్ను ప్రేమిస్తే ఈ లోకంలో ఉన్న వాటికి దూరం అవుతావు. నిజమండి, మనం ఎవరిని ప్రేమిస్తామో వారితోటే మనం ఉండగలుగుతాం. ఇప్పుడు మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించగలిగితే లోకములో కొన్ని వాటిని మనం పోగొట్టుకోవాలి. లేదు, లోకాన్నే ప్రేమిస్తే దేవుణ్ణే మనం పోగొట్టుకోవాలి. కాబట్టి మనం ఏమి దక్కించుకోవాలనుకుంటున్నామో, ఏమి పొందాలనుకుంటున్నామో అది పొందాలి అంటే మరొకటి మనం పోగొట్టుకోవలసిన వారిగా ఉంటున్నామండి. అందుకనే ఈ రాత్రికాల సమయంలో అంటున్నాడు ఆయన, నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను తప్పిస్తాను. నువ్వు నన్ను నిజంగా ప్రేమించాలా? ఎంత ప్రేమించాలా? బైబిల్ గ్రంథంలో 3 విషయాలు మీకు చెప్తాను. దేవుణ్ణి ఎంత ప్రేమించాలి అంటే మనం మరణమైనా సరే. ఎలాగంటే మీరు రూతు గ్రంథంలోకి వచ్చినప్పుడు ఈ మోయాబురాలైన రూతు నయోమిని వెంబడించింది. మోయాబు దేశం నుంచి బయలుదేరి యోదయ బెత్లెహేముకు వచ్చింది. ఈమె వచ్చే ముందు తన అత్తగారైన నయోమి ఈమెతో చెప్పింది రూతుతో, అమ్మా, నేను నా భర్తను, నా 2 కుమారులను పోగొట్టుకొని రిక్తురాలుగా చేయబడ్డాను. నేనైతే ఇప్పుడు వయసు అయిపోయిన దానిను, మీరైతే వయసులో ఉన్నారు. తిరిగి మీరు మీ మీ ఇండ్లకి వెళ్ళిపోయి మీకు నచ్చిన వారిని పెండ్లి చేసుకొని మీరు సుఖంగా కాపురం చేసుకోండి. నేను వెళ్ళిపోతాను. నాకు ఎలాగా వయసు అయిపోయింది కాబట్టి, ఆ సర్వశక్తుడైన దేవుడు నాకు విరోధం అయిపోయాడు కాబట్టి మీ జీవితాలు పాడు చేసుకోవద్దు, నా జీవితం ఎలాగా పాడైపోయింది అని చెప్పినప్పుడు రూతు నయోమితో చెప్పింది, అత్త, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికే నేను వస్తాను. ఏ దేవుడిని అయితే నమ్మేవో అదే దేవుడిని నమ్ముతాను. నువ్వెక్కడ మరణం పొందుతావో అక్కడే నేను మరణం పొందుతాను. నువ్వెక్కడ కాపురం ఉంటావో అక్కడే నేను కాపురం ఉంటాను. అంతేకాదు, నిన్ను నన్ను మరణము తప్ప ఏదియూ మనల్ని వెడబాపలేదు అంటదామె కదా. ఆ ఒక్క మాట చూపిస్తాను మీకు. ఆమె ఎలాంటి మాట వాడిందంటే, మరణము తప్ప నిన్ను నన్ను ఏదియూ వేరు చేయలేదు అంటుందామె. రూతు గ్రంథము 1వ అధ్యాయము ఎంతండి? 17. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినలా యెహోవా నాకెంత కీడైనను చేయునుగాక. సరే, నా రూతు చెప్తుంది, అత్త, నిన్ను నన్ను మరణము తప్ప ఇంకేదియూ మన ఇద్దరిని వేరు చేయలేదు. చూడండి, ఆమె ఎంత ప్రేమించింది అంటే తన అత్తగారిని, మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా దూరం చేయలేదు. అలా ప్రేమించాలి మనం దేవుణ్ణి. ప్రభువా, నేను నిన్నెంత ప్రేమిస్తున్నాను అంటే నీ నుండి నన్ను మరణమైనా సరే నన్ను దూరం చేయలేదు. అది అందుకనే దేవుని బిడ్డలకి ఒకవేళ మరణమే వస్తే సంతోషంతో దేవుని కొరకు మరణించడానికి ఇష్టపడతారు. కారణం ఏంటి అంటే, నేను మరణిస్తే ప్రభువు దగ్గరికి వెళ్తానే తప్ప మరణము నన్ను ప్రభువు నుండి దూరం చేయదు. దేవుడి బిడ్డలు మరణానికి ఎప్పుడూ కూడా ఇష్టపడతారే తప్ప మరణానికి భయపడేవారు కాదు. ఎందుకంటే మరణము కూడా దేవుడి నుండి మన దూరం చేయలేదు. మరణము కూడా మన దేవుడికి సమీపముగానే చేయగలుగుతుంది. అందుకనే రూతు చెప్తుంది, అత్త, నేను ఎంత నిన్ను ప్రేమిస్తున్నాను అంటే మరణము తప్ప నిన్ను నన్ను ఏదైనా ప్రత్యేకించగలిగితే యెహోవా నన్ను గొప్ప కీడు నాకు కలుగజేయునుగాక. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు? నీ ప్రేమ ఎలాగుండాలో తెలుసా? మరణము సైతము కూడా నా నుండి నిన్ను విడదీయకూడదు, అంత దగ్గరగా ఉండాలా.
నువ్వు నన్ను ప్రేమించాలా. అది దేవుణ్ణి మనం ప్రేమించే విధానంలో ఈరోజు రూత్ ఏం చెప్తుంది అంటే, నేను నా అత్తగారిని ప్రేమించాను అని చెప్పడం కొరకు నా దేశాన్ని వదిలిపెట్టాను, నా సుఖాన్ని వదిలిపెట్టాను, నా బంధువులను వదిలిపెట్టాను, నాకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి మా అత్తగారు కూడా నేను బయలుదేరి వచ్చేసాను. ఆలోచించవా? తను ఏం పోగొట్టుకుంది అంటే అన్నిటినీ పోగొట్టుకుంది. తన అత్తగారి కోసమే తనంత పోగొట్టుకుంటే మనం దేవుడి కోసం ఇంకెంత పోగొట్టుకోవాలి. అందుకనే రూతు తనంత త్యాగము చేయడం వల్ల దేవుడు ఆమెను ఎంతో ఆశీర్వదించాడు. తను వదిలిపెట్టిన దానికంటే ఎన్నో రెట్లు దేవుడు ఎక్కువ ఇచ్చాడు, ఎన్నో రెట్లు. యేసు ప్రభు యొక్క వంశములో యేసు ప్రభువారు జన్మించడం కొరకే ఆమెను దేవుడు ఒక పాత్రగా వాడుకున్నాడు. ఆమె గర్భములో నుంచే పుట్టవలసి వచ్చింది మళ్ళా యెషై. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు దేవుడి జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనం దేవుడిని ఎంత ప్రేమించాలి అంటే, దేవుడి నుండి నిన్ను నన్ను మరణము తప్ప ఇంకేది కూడా దూరం చేయకూడదు. లోకంలో ఏది మన దేవుడి నుంచి దూరం చేయలేదు. అందుకనే అవసరమైతే దేవుడి కోసం దేన్నైనా విడిచిపెట్టగలుగుతాం. ఇది మొదటిది. రెండవదిగా ఏలియా దగ్గరున్న ఎలీషా. ఏలియా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు ఎలీషాని అడిగాడు ఎలీషా, దేవుడు నన్ను ఎరుకోకి వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎరుకోకి వెళ్తాను అన్నప్పుడు ఏలియా అన్నాడు, యెహోవా జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడ నీ కూడా వస్తాను, మరణము తప్ప ఏది నిన్ను నన్ను వేరు చేయలేదు అంటున్నాడు ఈయన కూడా. సరే, చూపిస్తాను మీకు ఆ మాటను. రాజులు రాసిన 2వ గ్రంథము 1వ అధ్యాయము. రాజులు రాసిన 1వ గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ రాజులు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 6 వచనమండి. ప్రవక్తల శిష్యులలో 4వ వచనమండి. పిమ్మటి ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడనే ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనెను గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణమైరి. సరే, వారు అంటున్నారు, ఆయన ఏం చెప్తున్నాడు అంటే, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా, సరే, దేవుడు విడిచిపెట్టడట. ఎలీషా ఏలియాను వదలంటున్నాడు. నీ జీవము తోడు, నా జీవము తోడు, నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నిన్ను విడవను. అది ఎన్ని పరిస్థితులు రాని నేను నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి అనేదే లేదు. ఎలీషా ఏలియాను అంత వెంబడించాడు. చూడండి ఎంత వెంబడించాడు అంటే, ఏలియా పరలోకానికి వెళ్ళిపోయే అంతవరకు కూడా ఎలీషా ఏలియానే వెంబడించాడు. కష్టం వచ్చింది, ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఎన్నొచ్చినప్పటికీ కూడా ఎలీషా మాత్రం ఏలియాను వదలలేదు. అందుకనే ఇప్పుడు ఎలీషా ఎంత గొప్ప దైవజనుడు అయ్యాడు అంటే, ఏలియా కంటే బలమైన దైవజనుడు అయిపోయాడు. ఏలియా కంటే బలమైన దైవజనుడు. ఎలీషా ఏలియా కంటే గొప్ప కార్యాలు చేశాడు. ఆయన ఎందుకంత శక్తి వచ్చిందంటే, అతడు ఏలియా బ్రతుకున్నంత కాలము కూడా ఎలీషా ఏలియాను అంత వెంబడించాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలీషా ఏలియాని విడవడానికి ఇష్టపడలేదు. తనకు కలిగిన సమస్తాన్నైనా వదిలేశాడేమో కానీ ఏలియాను మాత్రం వదలలేదండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నేను కూడా దేవుణ్ణి ఎలాగ వెంబడించాలి అంటే, ఎలీషా వలె
దేవుణ్ణి మనం వెంబడించాలి, వదలకూడదన్నమాట. దేవుణ్ణి మనం ఎంత వదలకూడదంటే ఈ లోకంలో ఏదైనా మనం వదిలిపెట్టొచ్చేమో కానీ ఏలియాని మాత్రం వదలకూడదు. మీరు చూడండి, ఏలియా యొక్క దుప్పటి ఎలీషాకి తగలగానే తను 12 అరకల చేత భూమిని దున్నుతూ 12వ అరక ఈయనే దున్నుతున్నాడు. అంత భూమి కలిగిన అతడు తన తండ్రి ఎంతో ధనవంతుడైనప్పుడు కూడా అన్నీ వదిలిపెట్టి ఏలియాని వెంబడించినవాడు. ఏలియాని ఎప్పుడైతే వెంబడించాడో ఎలీషా, ఆ రోజు నుంచి ఈ లోకములో దేనికి ఎలీషా ఆకర్షించబడలేదు. ఒకవేళ ఎన్నో ఆకర్షణీయమైన పరిస్థితులు ఎలీషాకి వచ్చినా దేనికి లోబడలేదు, లొంగలేదు ఎలీషా. అందుకే ఎలీషాని దేవుడు ఎంతో ఒక గొప్ప ప్రవక్తగా చేశాడు. మూడవదిగా మనం చూస్తే కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఆయన అంటాడు, ప్రభువా, ఒకవేళ నీ నుండి నన్ను ఏదైనా వేరు చేయవలసి వస్తే నేను మరణానికే దాని పాత్రుడిని నేను. అందుకంటాడు, నీ కొరకు నేను చావడానికైనా ఇష్టపడతాను, నేను నీ ప్రేమ నుండి నన్ను ఏది దూరం చేయకూడదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, సాధ్యమైతే నేను క్రీస్తు కొరకు మరణించడానికి కూడా ఇష్టపడిన వాడును. మీరు అంటున్నారు శ్రమలున్నాయి, కష్టాలున్నాయి, బాధలున్నాయని మీరు చెప్తున్నారు. నేను శ్రమలు, బాధలు, కష్టాలనే కాదు, నా యేసు ప్రభు కొరకు, నన్ను రక్షించిన నా దేవుడు కొరకు నా ప్రాణాన్ని కూడా నేను పెట్టడానికి సిద్ధంగానే ఉన్నాను. అందుకనే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి ఏదియూ మనల్ని విడబాపలేదు. ఎన్నో సమస్యలు వచ్చాయి నా జీవితంలో, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆకలి దప్పులు, ఎన్నో బాధలు గుండా వెళ్ళాను, కానీ క్రీస్తు యొక్క ప్రేమ నుండి ఏదీ నన్ను దూరం చేయలేదు. నేను క్రీస్తుని వెంబడించాను. ఎంతవరకు వెంబడించాను అంటే, లేక యేసు ప్రభువారిని నేను ఎంతవరకు ప్రేమించాను అంటే, ఆ క్రీస్తు కొరకు నా ప్రాణమును సైతము అర్పణముగా అర్పించడానికి ఇష్టపడ్డాను. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో చివరిగా అతని తలను శిరఛేదనము చేసేశారు, నరికేశారు ఆయన్ని. యెరూషలేము పట్టణంలో అపోస్తలుడైన పౌలు దేవుని కొరకు ఒక హతసాక్షిగా చేయబడ్డాడు. ఆయన మరణించేటప్పుడు కూడా ఎంతో సంతోషముతో దేవుడి కొరకు మరణించాడు. ఆయన చెప్పాడు, ఆ రోజున అనేక మంది దేవుని యొక్క ప్రజల విశ్వాసులైన వారు పౌలును చూసి ఎంతో దుఃఖపడినప్పుడు పౌలు ఎంతో సంతోషించాడు. మీరు ఎందుకు దుఃఖపడుతున్నారు? నేను నన్ను చంపేస్తున్నారని మీరు బాధపడుతున్నారా? లేదు, వీరు నాకేం చేస్తున్నారో తెలుసా? నా శరీరము నుండి నాకు విడుదల కలిగిస్తున్నారు. మీరేమో నన్ను చంపేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. నేను ఎలాగనుకుంటున్నానంటే, నన్ను శరీరము నుండి ఇక నన్ను విడుదల చేస్తున్నారు. ఇక నాకు కష్టాలు ఉండవు, నాకు బాధలు ఉండవు, ఇక నాకు జైలు ఉండదు, నాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ శరీరం నుండి నన్ను విడుదల చేసి నన్ను దేవుని యొద్దకు పంపుతున్నారు వీరు. కాబట్టి మీరెందుకు ఏడుస్తున్నారు? నేను సంతోషముతో నా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి వెళ్తున్నాను. నేను అపోస్తలుడైన పౌలు ఆయన మరణించేదాకా క్రీస్తుని వెంబడించాడు, ఆయన్ని ప్రేమించాడు. ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. అది ఆయన ప్రేమించాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? నీ ప్రేమ ఎలాగుందో తెలుసా? నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నా కొరకు నువ్వు దేన్నైనా పోగొట్టుకోవాలా? ఏదైనా నా కొరకు నువ్వు త్యాగం చేయాలా? ఒకవేళ నువ్వు అలాంటి త్యాగము చేయకపోతే, అలాంటి సమర్పణలోనికి నువ్వు రాకపోతే నేను నిన్ను కాపాడలేను. నేను ఎప్పుడు కాపాడుతానో తెలుసా? అది నువ్వు రుజువు చేయాలి. నాకు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనేది నువ్వు నాకు రుజువు చేస్తే తప్పక నేను నిన్ను కాపాడుతాను. ఒకవేళ నువ్వు నాకు రుజువు చేయలేదనుకో, నేను నిన్ను కాపాడను. సరే, ఎలాగో చెప్తాను. రుజువు చేయడం అంటే ఎలాగో చెప్తాను. ఆనాడు నెబుకద్నెజరు దూరా అనే మైదానములో ఆ విగ్రహాన్ని నిలబెట్టినప్పుడు అక్కడ వారు చెప్పారు, ఆ విగ్రహానికి నమస్కారం చేయాలి, దండం పెట్టాలి. ఆ వీణ సింఫోనియా ఉదయము సాయంకాలము ఆ వాయిద్యధనులు మ్రోగుతున్నప్పుడల్లా
ఎంత దూరమైతే శబ్దం వినబడుతుందో అంత దూరములో ఉన్న వారందరూ కూడా ఆ విగ్రహానికి సాగిలపడాలి అని చెప్పారు రాజు. కానీ అజరియా, అననీయ, మిషాయేలు లేక షద్రకు, మేషాకు, అబేద్నెగో వీళ్ళు ముగ్గురు కూడా దాన్ని వ్యతిరేకించారు. వాళ్ళంతా వ్యతిరేకించారు అంటే మా దేవుడి కోసం మా ప్రాణాలైనను సరే మేము అర్పించడానికి ఇష్టమే రాజా, మేము చావడానికైనా ఇష్టపడతామేమో, కానీ నువ్వు నిలబెట్టించిన విగ్రహానికి మాత్రం మేము నమస్కారం చేయము అన్నారు. చూడండి, వాళ్ళు రుజువు చేయాలా దేవుణ్ణి వారు నిజంగా ప్రేమిస్తున్నారా, దేవుడి కోసం నిలబడతారా అంటే వాళ్ళకి అలాంటి పరీక్ష వచ్చింది. అగ్ని పరీక్ష వచ్చింది వాళ్ళకి. మరణము వాళ్ళకి సంభవం ఎదురుగుండా కనపడుతుంది వాళ్ళకి. అగ్నిగుండాన్ని 7 అంతలు రెట్టింపు చేశాడు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వారు ఒకటే చెప్పారు, రాజా మా దేవుడి కోసం మేము చావడానికైనా సిద్ధపడతామేమో, కానీ నువ్వు నిలవబెట్టించిన విగ్రహానికి మాత్రం మేము నమస్కారం రుజువు చేశారు వారు. అందుకనే వారు అగ్నిలో వేయబడినప్పటికీ కూడా పొగవాసనైనా కూడా వారికి తగలలేదు. వారి తలెంట్రుకలో ఒక వెంట్రుకైనను కూడా సరే కాలేదు. ఎంత గొప్ప దేవుడు! దేవుడు అంటున్నాడు, నా కోసం నువ్వు నిలబడుతున్నావా? నీకు అలాంటి పరీక్ష వచ్చినప్పుడు, అలాంటి కష్టం వచ్చినప్పుడు, అలాంటి శ్రమ వచ్చినప్పుడు నన్ను ప్రేమిస్తున్నాను రుజువు చేయి. నీవు నన్ను ప్రేమిస్తున్నాను రుజువు చేయగలిగితే నీ కష్టాల్లో, నీ బాధలలో, నీ ఇబ్బందులలో, నీ సమస్యలన్నిటిలో కూడా నేను కాపాడుతాను. అప్పుడు నేను నిన్ను కాపాడుతాను. ఎలా కాపాడుతాను అనుకుంటున్నావా? నేను దేవుణ్ణి, ఈ సమస్త జీవరాశుల్ని కాపాడుతున్న దేవుణ్ణి, ఇంత సృష్టిని నేను కాపాడుతున్న దేవుణ్ణి. నేను నిన్ను కాపాడనంటావా? నేను నిన్నెందుకు కాపాడను? నేను సమస్త జీవరాశులన్నిటినీ పోషిస్తున్న దేవుణ్ణి. నేను నిన్ను పోషించలేనా? నిన్ను కాపాడలేనా? నీకు సహాయం చేయలేనా? అందుకని అంటున్నాడు ఆయన, నేను సహాయము చేసే దేవుడిని, నిన్ను కాపాడే దేవుని నేను. నన్ను మర్చిపోకు. నువ్వు నన్ను నిజంగా నన్ను ప్రేమించగలిగితే నేను నిన్ను కాపాడుతాను. నీకెన్ని శ్రమలు వచ్చినా నేను ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టను నేను. కాబట్టి రాత్రికాల సమయంలో దావీదు మహారాజు 145వ కీర్తన 20వ వచనంలో చెప్తున్నాడు, అతడు యెహోవాను ప్రేమించుచున్నాడు గనుక. సరే, యెహోవాను ప్రేమించు వారిని ఆయన నిజముగా కాపాడే దేవుడు. ఏ రోజున నీ వ్యక్తిగత జీవితంలో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ దేవుడు కాపుదల అంటే ఏంటో చూసావా? దేవుడు కాపాడగలుగుతున్నాడా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కాపాడుతాను, నీ కుటుంబాన్ని కూడా కాపాడుతాను. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అంటాడు, కోడి తన పిల్లలను ఏ రీతిగా అయితే కాపాడగలుగుతుందో ఆ రీతిగా నేను కాపాడుతాను. నా రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగుతుంది. నా రెక్కలతో నిన్ను కప్పుతాను. ఏ అపాయము నీకు రాకున్నట్లుగా, ఏ తెగులు నీకు రాకున్నట్లుగా నేను నిన్ను కాపాడగలిగిన దేవుణ్ణి. కాబట్టి ఇంత మంచి దేవుడైన ఆ యేసు ప్రభువారిని ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను కాపాడుతాను. నువ్వు నన్ను అడగక మునిపే నీ అక్కర్లు తెలుసుకుంటాను, నీ సమస్యలు తెలుసుకుంటాను. నీకు ఏది అవసరమో నువ్వు అడగక ముందే నేను చేయగలిగిన దేవుడిని నేను. అంత గొప్ప దేవుడండి ఆయన. అందుకనే ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తావా? ఎంత ప్రేమించాలో తెలుసా? ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలా. ఆఖరికి దేవుడు అంటాడు, నీ ప్రాణమును సహా నా కొరకు నువ్వు ద్వేషించాలి. అందుకనే యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ మాటను ఆయన చెప్పాడు. సరే, మీరు చూపిస్తాను. మత్తయి సువార్త. యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, ఆయన ఎంత ప్రేమించాలో చెప్పాడు. 16వ అధ్యాయము మత్తయి సువార్త 16వ అధ్యాయమును 16వ అధ్యాయం 25వ వచనం అండి. 25వ వచనం, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని దక్కించుకొనును. యేసుప్రభువారు చెప్తున్నాడు, నువ్వు నా కొరకు ఏం పోగొట్టుకోవాలనుకుంటున్నావు? నువ్వేం పోగొట్టుకుంటావో
అదంతటినీ మరలా నువ్వు దక్కించుకుంటావు. నువ్వు ఏమి సంపాదించాలనుకుంటున్నావో వాటిని అన్నిటినీ పోగొట్టుకుంటావు. నిజమే, యేసుప్రభువు అన్నాడు, ఈరోజు చాలామంది క్రీస్తుని వదిలి లోకంలో ఉన్న వాటిని సంపాదించుకున్నారు. లోకంలో ఎన్నో వాటిని సంపాదించుకుంటున్నారు. వారు దేవుణ్ణి ప్రేమించకుండా లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు. ఒకరోజు వాటిని అన్నిటినీ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఏది సొంతం కాదు కదా. ఒకవేళ నిజంగా మనం క్రీస్తునే కానీ ప్రేమించగలిగితే దేవుడు అంటున్నాడు, ఈ లోకములో నీకేం కావాలో అన్నీ నేను ఇస్తాను. అంతేకాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఉన్నతమైన స్థానంలోనికి నేను తీసుకెళ్తాను. భూమి మీద నన్ను అంత గణపరిచావు కాబట్టి, అంత నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి, నువ్వు చనిపోయిన తర్వాత కూడా దేవుడు నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తాడు. ఆయన ఈ భూమి మీద ప్రేమించడమే కాదు, ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ ప్రభు మన కొరకు ఒక ఉన్నతమైన రాజ్యాన్ని సిద్ధపరచడమే కాక ఆ రాజ్యంలో నువ్వు నేను కూడా సంతోషకరమైన జీవితాన్ని జీవించాలని ప్రభు యొక్క కోరిక, ఆయన ఆలోచన. కాబట్టి ఈ రాత్రి మన ప్రార్థనలు దేవుడు అంగీకరించి మన కష్టాల నుండి, మన బాధల నుండి, మన ఇబ్బందుల నుండి, మన ఆర్థిక సమస్యల నుండి, మన బలహీనతల నుండి అన్నిటిలో మనం కాపాడబడాలంటే మనం ఆయన్ని ప్రేమించాలి. ఈరోజు మనం ప్రభువుని అడుగుతాం, ప్రభువా నిజమే అనేక సార్లు నేను నిన్ను ప్రేమించవలసిన దానికి బదులుగా నేను నిన్ను ప్రేమించక ఈ లోకాన్ని, లోకములో ఉన్న వాటిని ప్రేమించి ఎన్నోసార్లు ఎన్నో అపాయాల్లో, ఎన్నో కష్టాల్లో, ఎన్నో బాధలలో, ఎన్నో సమస్యలు నేను కోరి తెచ్చుకున్నాను. నన్ను క్షమించు. నా జీవితంలో ఇలాంటి లేమిలు గుండా, ఇలాంటి ఇబ్బందులు గుండా, ఇలాంటి కష్టాలు గుండా నేను వెళ్తున్నాను అంటే దీనికి కారణము నా బలహీనతలే. నేను నిన్ను ప్రేమించకపోవడమే వీటికి కారణము. నన్ను క్షమించు. ఈ రాత్రి ఒప్పుకుంటున్నాను, నేను నిన్ను కంటే అంటే నీకంటే నేను దేనిని ఎక్కువగా ప్రేమించుకున్నట్లుగా నా మనసును త్రిప్పు. నా జీవితంలో నిన్ను మాత్రమే ప్రేమించాలి. ఈ లోకమును కానీ, లోకములో ఉన్న వాటిని కానీ ప్రేమించుకున్నట్లుగా నన్ను కాపాడు. ఎందుకంటే మానవుడిని, ఎన్నో అద్దుబాట్లు, బలహీనతలు కలిగిన వాడిని, మేలైనది చేయనెరిగుండి కూడా అలాగే చేయలేని పరిస్థితులు కలిగిన వాడిని నన్ను క్షమించు ప్రభువా. నేను నీ కొరకు జీవించేవాడిగా, నీ కొరకు నేను ఉండే నమ్మకంగా జీవించట్లో నన్ను సిద్ధపరచు అని మన బలహీనతల్ని, మన అద్దుబాట్లు ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు యొక్క సన్నిధిలో మన కష్టాన్ని, మన బాధను, మన శ్రమను చెప్పుకుందాం దేవుడికి. ఒకవేళ మన కుటుంబంలో ఉన్న సమస్యలు కానీ, మన వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు కానీ, ఏమైతే మనకి ఇబ్బందులు గుండా వెళ్తున్నామో వాటన్నిటిలో ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటూ ప్రభు మనకు సహాయం చేసేలాగా ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దామండి కొద్ది సమయం. అయితే ముఖ్యంగా ఇది సంఘ ప్రార్థన కూడిక కాబట్టి చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా మరి యేసు ప్రభు అనేక రక్తం ఇచ్చి కొనబడిన ఆయన ప్రజలు ఈ సార్వత్రిక సంఘములో, అంటే మన రాష్ట్రములో కానీ, మన దేశంలో కానీ, ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నప్పటికీ కూడా ఎవరైతే కష్టములో, దుఃఖములో, బాధలో, ఇబ్బందుల్లో, అనారోగ్యంతో, ఆర్థికమైన సమస్యలతో, ఆకలి దప్పులతో బాధపడుతున్నారో వారికి దేవుడు కాపుదల, భద్రతను అనుగ్రహించి వారిని సంరక్షించేలాగా, వారికి ఉన్న సమస్యల నుంచి విడిపించేలాగా ప్రార్థన చేయండి. అలాగే విశ్వాస కుటుంబంలో ఉన్న రక్షణ లేని వారికి రక్షణ, సంతానం లేని వారికి సంతానము, ఎవరైతే సహోదరులు సుఖప్రసవం కుదిరి చూస్తున్నారో వారికి సుఖప్రసవాన్ని దేవుడు దయచేసేలాగా, వివాహములు కుదిరి చూస్తున్న బిడ్డలకు వివాహములు జరుగుట్లోను, ఉద్యోగములు కుదిరి చూస్తున్న బిడ్డలకు ఉద్యోగములు దొరుకుట్లోను, చదువుతున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును, తెలివిని దేవుడు అనుగ్రహించి ఉన్నతమైన చదువులు చదవడం కొరకే ప్రభు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. వారి ఆర్థిక సమస్యలంటిలో ప్రభు కృప చూపించేలాగా, అలాగే వృద్ధాప్యులు ఉన్న వారిని దేవుడు కాపాడి వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చేలాగా ప్రార్థన చేయండి. ఎండలు ఎంతో అధికంగా ఉంటున్నాయి, వారు ఎటువంటి బలహీనతకి గురి కాకున్నట్లుగా దేవుడు కాపాడేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఎన్నో కోట్ల మంది ప్రజలు మన భారతదేశంలోనూ ప్రపంచ దేశాల్లో రక్షణ లేని వారు ఉంటున్నారు. వారి రక్షణ కొరకే ప్రార్థన చేద్దాం. అలాగే నమ్మకంగా దేవుని సేవను చేస్తున్న దైవజనుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి ఎన్నో కోట్ల మంది ప్రజలు దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటూ సాతానుల చేతిలో బంధించబడి
మోసపరచబడి తప్పుడు బోధల్లోనూ తప్పుడు బోధకుల చేతిలో ఉంటున్నారు. వారిని తప్పుడు బోధల నుండి తప్పుడు బోధకుల చేతిలో నుంచి దేవుడు విడిపించి ఆత్మీయంగా వారిని బలపరిచేలాగా వారు వాక్యానుసరమైన జీవితాన్ని జీవించట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మన దేశంలో ప్రపంచ దేశాల్లో దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలను, దేవుణ్ణి ఎరిగిన అన్యజనులైన వారు, నామకార్థులైన వారు, కమ్యూనిస్టు వారు, అలాగే మన దేశంలో బీజేపీ వారితో కలిసి పనిచేస్తున్న 4 తెగల వారు, వారి కఠిన హృదయాన్ని దేవుడు మార్చి మరి వారికి మాంసపు హృదయాన్ని దేవుడు దయచేసి వారిని రక్షించేలాగా ప్రార్థన చేయండి. వారి చేతిలో బాధించబడుతున్న దేవుని యొక్క ప్రజలకు విడుదల, మరి వారికి కావలసిన భద్రత, వారికి కావలసిన అన్నవస్త్రములను, వారికి కావలసిన స్వస్థతను, వారికి కావలసిన సమస్తాన్ని దేవుడు అనుగ్రహించి దేవుని యొక్క ప్రేమ నుండి వారు దూరం కాకున్నట్లుగా ప్రభు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే హైదరాబాద్ ఎబ్రోన్ కొరకు ప్రార్థన చేయండి. మరి ఈ వేసవి సెలవుల్లో విరామ బైబిల్ పాఠశాల జరుగుతున్నాయి. ఆయా స్థలాలన్నింటిలో మన భారతదేశం అంతట్లో ఎక్కడైతే VBSలు జరుగుతున్నాయో వారి మధ్య నిలబడుతున్న వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలా ప్రార్థన చేయండి. అలాగే మరి ఎబ్రోన్లో ఉన్న కలవరమైన పరిస్థితులు తీసివేసి సమాధాన సంబంధమైన పరిచర్య జరిగించబట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. ఈ 4 గంటల బోధలో నమ్మకంగా సేవను చేస్తున్న దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి ఈలిశ్రము, రాజవోమంగి, కొండపల్లిలో ఉన్న విశ్వాసుల కొరకు, నర్సీపట్నంలో ఉన్న విశ్వాసుల కొరకు, దేవుని యొక్క ప్రజలు ప్రతి కూడికు దేవుని యొక్క మందిరానికి వచ్చేలాగా అటువంటి మనసును అనుగ్రహించేలాగా, ఏది వింటున్నారో దాన్ని అనుసరించేలాగా ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేయండి. ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క మందిరానికి నడిపించబడేట్లో, అలాగే తిరిగి మన వ్యక్తిగతంగాను మన కుటుంబంగాను ఏమైతే సమస్యలు ఉన్నాయో వాటి కొరకు కూడా ప్రార్థిస్తాం. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో మరి ప్రభు యొక్క ప్రజల కొరకే, దైవజనుల కొరకే ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా కొద్ది క్షణాలు మనం ప్రార్థనలో గడుపుదాం. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేసుకుందాం.